E4, E5, నైట్ F3. సో ఈ పాన్ అటాక్ చేస్తున్నాడు, మనం డిపెండ్ చేసుకుందాము. నైట్ C6, బిషప్ C4. సో అగైన్ అతను దీన్ని ఫోకస్ చేస్తున్నాడు. నైట్ F6, నైట్ G5. సో ఇప్పుడు ఏంటంటే ఈ బిషప్తోని ఇక్కడ తను అటాక్ చేయబోతున్నాడు. సో మనకేంటంటే ఒకటే ఆప్షన్ ఉంది, ఇప్పుడు దీన్ని కాపాడాల, దీనికి అవాయిడ్ చేయాలంటే మనకి ఇది ఒకటే ఆప్షన్ ఉంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. సో D5, సో ఈ క్రాస్ D5 చూడండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇది క్యాప్చర్ చేస్తారు కాబట్టి మనం నైట్ని ఎస్కేప్ చేయాలి ఇక్కడ నుంచి. దీనికి ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ క్లియర్ చేసుకోండి ఈ లైన్ని. సో నెక్స్ట్ అటాక్ ఏంటంటే అతను దీంతో నైట్తో క్యాప్చర్ చేసి డబుల్ అటాక్ చేస్తాడు రూక్ని అండ్ క్వీన్ని. ఓకే, ఆ పాన్ వచ్చింది కాబట్టి ఫ్రీగా తినేసినాము. సో అతను నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు డబుల్ అటాక్ చేసినాడు. సో మనం ఏదైనా ఒకదాన్నే మనము తప్పించగలం కాబట్టి సో ఇక్కడి నుంచి ఇక్కడ తప్పించాను. అతనికి ఇది ఫ్రీ రూప్. ఇక్కడ మనం గేమ్ అనేది ఇక్కడ ట్రాప్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏంది, తను ఖచ్చితంగా రూప్ని అనేది సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. సో అదొకటి. ఆ తర్వాత చెక్. ఇప్పుడు దీన్ని ఆపాలంటే బిషప్ ఉంది లేదా క్వీన్ ఉంది. సో క్వీన్ సాక్రిఫైస్ చేయడు కాబట్టి సో బిషప్ని తీసుకొస్తాడు. E4, C5, నైట్ F3, నైట్ C6, D4, నైట్ క్రాస్ D4, నైట్ F6. సో ఇక్కడ మన పాన్ని అటాక్ చేస్తున్నారు, ఇప్పుడు మనం డిపెండ్ చేసుకోవాలి. నైట్ C3, E5, మళ్ళీ మన నైట్ని అటాక్ చేస్తారు, మన నైట్ని అక్కడి నుంచి తీయాలి. D6, D6, నైట్ D5, నైట్ క్రాస్ D5, పాన్ క్రాస్ D5. నైట్ కాపాడాలి కాబట్టి నైట్ అనేది E7కు షిఫ్ట్ చేయాలి. నైట్ E7, పాన్ సపోర్ట్, ఆ పాన్కైనా సపోర్ట్ తెచ్చుకున్నాము. ఇక్కడ నైట్ని బ్యాక్ పంపించడానికి వాళ్ళు A6, కానీ మనం ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నాము నైట్ని. క్వీన్ A4. ఇప్పుడు ఏంటంటే ఆ పాన్తో నైట్ని తినలేడు, ఎందుకంటే ఆ రూక్ అనేది చనిపోతుంది. తర్వాత డిస్కవర్ చెక్ కూడా ప్లాన్లో ఉంది. ఇప్పుడు అతనికి ఒకటే ఆప్షన్, ఆ రూక్ సపోర్ట్ క్వీన్ సపోర్ట్తో తెచ్చుకోరావచ్చు. సో బిషప్ అనేది తీసినామంటే ఆ రూక్ క్వీన్ సపోర్ట్ ఉంటుంది. సో బిషప్, కానీ ఇక్కడ బిగ్ ట్విస్ట్. E4, E5, నైట్ F3, D6, పాన్ సపోర్ట్, D4, F5, బిషప్ C4, E క్రాస్ D4, E క్రాస్ F5, E క్రాస్ F5, క్వీన్ E7 చెక్, కింగ్ D2, G6, రూక్ E1. ఇప్పుడు మన క్వీన్ ఇగ్నోర్ చేద్దాం. బిషప్ H6 చెక్, అగైన్ బిషప్ని చెక్ చేస్తున్నాము. ఫ్రీ పాన్, కింగ్ క్రాస్ D4, అగైన్ బిషప్ చెక్ చేస్తున్నాము. కింగ్ D5, పాన్ తో చెక్ మేట్. E4, E5, నైట్ E2, నైట్ F6, మన పాన్ అటాక్ చేస్తున్నారు. F4, ఫ్రీ పాన్ ఇస్తున్నాము. E క్రాస్ F4, నైట్ క్రాస్ F4, నైట్ క్రాస్ E4. సో మనం నైట్ని పిన్ చేస్తున్నాము, సపోర్ట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు అతను నైట్ని పిన్ చేసాం కాబట్టి E7, నైట్ D5. వాళ్ళ క్వీన్ని కాపాడాలి కాబట్టి క్వీన్ E5, మన నైట్ని కూడా అటాక్ చేస్తున్నారు. సో నైట్తో సపోర్ట్ తెచ్చుకున్నాము. నైట్ C3. సో అక్కడి నుంచి నైట్ బ్యాక్ పంపించడానికి వాళ్ళు C6. ఇక్కడ మనం నైట్ని మనం ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళ క్వీన్ని అటాక్ చేస్తున్నాము D4తో. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్వీన్ని కాపాడాలి. సో ఫ్రీ పన్ కాబట్టి క్వీన్తో క్యాప్చర్ చేసిండు. సో నైట్తో క్యాప్చర్ చేసాము. వాళ్ళు మన ఫ్రీ నైట్ని అనేది క్యాప్చర్ చేస్తారు. అక్కడ మనం ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, లేదా
క్వీన్తో కూడా చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే ఈ స్క్వేర్ని కూడా కాపాడాలి కాబట్టి సో పాన్తో క్యాప్చర్ చేశారు ఫ్రీ నైట్ని. ఇప్పుడు మనం మన నైట్ని కాపాడాలి. సో మనం ఇప్పుడు మనకు డిస్కవర్ చెక్ చేయొచ్చు మన నైట్తోని. సో డబుల్ చెక్ నైట్తోని క్వీన్తోని ఒకేసారి చెక్స్ ఉన్నాయి ఇప్పుడు. సో వాళ్ళకు ఒకటే ఆప్షన్ ఉంది, D8లోకి వెళ్ళడమే. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ నైట్ సపోర్ట్తో క్వీన్ E8తో చెక్ చేసాము. వాళ్ళకు ఒకటే ఆప్షన్ ఉంది, దాంట్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనము నైట్తో డబుల్ అటాక్ క్వీన్ని కింగ్ని చేస్తున్నాము. వాళ్ళకు ఇప్పుడు ఒకటే ఆప్షన్ ఉంది, కింగ్ అనేది అక్కడ తీసుకురావాల్సింది. ఇప్పుడు మనకు క్వీన్ అవసరం లేదు, మనకి ఏంటంటే మన ప్లాన్ వచ్చేసి చెక్ మేట్ చేయడం. సో నైట్కి మన బిషప్ సపోర్ట్ ఉంది కాబట్టి మనం సో చేసిన తర్వాత వాళ్ళకి ఒకటే ఆప్షన్ ఉంది, కింగ్ A6లోకి వెళ్ళడం. ఇప్పుడు మనం మన నైట్తోని వాళ్ళ క్వీన్ తింటూ డిస్కవర్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు వాళ్ళ పాన్తోని డిపెండ్ చేశారు టెంపరీ. కింగ్ అక్కడ వెళ్ళలేదు కాబట్టి దాన్ని కట్ ఆఫ్ చేయాలి మనం మన క్వీన్తో. సో అందుకని క్వీన్ అనేది మనము C7కి వచ్చినాం అనుకోండి, ఇప్పుడు కింగ్ అనేది ఆ సెకండ్ B లైన్లోకి రాదు. సో ఇప్పుడు వాళ్ళ నైట్ అనేది పెట్టారు. ఇప్పుడు మన బిషప్తోని చెక్ మేట్. E4 C5 C3 D5 మన E4 పాన్ని అటాక్ చేస్తున్నారు. సో మనమే క్యాప్చర్ చేసాము. సో ఇప్పుడు తన క్వీన్తో ఇప్పుడు క్యాప్చర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ D4 C క్రాస్ D4 C క్రాస్ D4. సో అగైన్ ఇప్పుడు ఎక్స్ట్రా సపోర్ట్ తెచ్చుకున్నారు. సో ఈ పాన్ మీద అటాక్ చేస్తున్నారు. సో మనం డిపెండ్ చేస్తున్నాము. సో బిషప్ G4 నైట్ C3 క్వీన్ A5. సో పిన్ చేసినారు ఇక్కడ. సో మనం దీన్ని మళ్ళీ డిపెండ్ చేస్తున్నాము. బిషప్ D2 రూక్ D8 D5 వాళ్ళ నైట్ని మనం అటాక్ చేస్తున్నాము. సో సేవ్ చేసుకున్నాడు. సో ఇక్కడ మనం ట్రాప్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ క్వీన్ అనేది మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. ఓకే, సో ఖచ్చితంగా అతను క్వీన్ని క్యాప్చర్ చేస్తాడు. బిషప్ D5 చెక్. సో రూక్తోని డిపెండ్ చేయాలి, ఇంకో ఆప్షన్ లేదు ఇక్కడ. సో బిషప్ క్రాస్ D7 చెక్. సో కింగ్కి ఇది ఒక ఆప్షన్ ఉంది, సో ఇటే మూవ్ చేయాలి. సో అదనంగా ఇంకో నైట్ని మనం ఇక్కడ సపోర్ట్ తెచ్చుకుంటున్నాము ఈ ఏరియాలో. సో క్వీన్ B6 రూక్ C1. సో అతను తన బిషప్ని ఓపెన్ చేస్తున్నాడు. బిషప్ G5 చెక్, డిపెండ్ చేయాలి. సో రూక్ C8 చెక్. సో కింగ్కి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఎక్కడ లేదు. ఓకే, ఇది ఒకటే ఆప్షన్. కింగ్ E7 చెక్మేట్, రూక్ E8 చెక్మేట్. చూడండి, ఇది కొంచెం లెంతీ గేమ్, కాకపోతే ఏంటంటే మనం ఆ ప్రాసెస్ అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ ఛాలెంజ్. ఇక్కడ నెక్స్ట్ మూవ్ ఏమిటో చూసి మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.